హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ గంగాని. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఒక మంచి స్వీట్ ఐటెం అనమాట అండి. చక్కటి నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి లౌజులండి. మేము ఎప్పుడు ఎలా చేసుకుంటాం ఇంట్లో, మా పిల్లలకి ఎలా చేస్తే ఇష్టము అనేది ఈరోజు మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నానండి. అందుకని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నచ్చితే షేర్ చేయండి. అలాగే నచ్చింది ఏమైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా అండి? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. 2 పెద్ద సైజు కొబ్బరికాయలు తీసుకున్నానండి నేను. 2 కాయలు తీసుకున్నాను. ఒక్కొక్క కాయ వచ్చేసేసి మనకి 40 ఆర్ 50 పడిందనమాట కాయ. నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. చక్కగా వాటిని పగలగొట్టుకొని పెట్టుకున్నాను అనమాట. చక్కగా మీకు అది కూడా వీడియోలో కనిపిస్తుంది కదా. వాటిని చక్కగా మనం బ్రేక్ చేసేసుకొని అన్నీ తీసేసుకొని ముక్కలుగా అన్నీ చక్కగా మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే. అలాగే తర్వాత వాటిని శుభ్రంగా మనం వాటర్లో 2-3 సార్లు శుభ్రం చేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలండి. ఆ మిక్సీలో వేసుకొని చక్కగా మనం చిన్న చిన్న పీసెస్ లాగా బాగా తెలుసు కదండి మీకు, మన లడ్డుకి ఎలా అయితే కావాలో ఆ విధంగా మనం ఈ కొబ్బరి ముక్కలు అనేది పట్టుకుందామండి. చక్కగా మెత్తగా పట్టుకుందాము. చూసారా ఎలా నలిగిందో? ఆ రకంగా నలిగితే సరిపోతుందండి. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను పిల్లలకి ఇవి. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి. మా పిల్లలనే కాదండి, పిల్లలకి చాలా మంచిదనమాట. మనం ఇందులో అన్ని హెల్దీ ఐటమ్సేనండి. కొబ్బరి చాలా మంచిది. బెల్లం వేస్తాము, బెల్లం కూడా చాలా మంచిది. అలాగే నెయ్యి వేస్తాము, యాలకుల పొడి వేస్తాము. అన్ని పిల్లలకి చాలా ఆరోగ్యకరమైనవి. చాలా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా అంటే అందరికీ వచ్చండి, రాదని కాదు, రాని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. మనం కొబ్బరి ముక్కలు అన్నిటిని చక్కగా గ్రైండ్ చేసేసుకొని మనం దేంట్లో అయితే తయారు చేసుకోబోతున్నామో అది ఆ కళాయిలోకి మనం అంతా ఆ కొబ్బరి పొడిని అంతా వేసేసుకొని ఆలుకాయలు కూడా గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం షుగర్ వేసి ఒక 10-15 ఆలుకల దాకా వేసి మనం చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూసారండి, చక్కగా ఆ రకంగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది ఆ లడ్డుకి చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుందన్నమాట. లడ్డు కూడా అంత బాగుంటుందన్నమాట. తప్పకుండా వేసుకోండి, వాలుకలని మర్చిపోవద్దు. వేసుకున్న తర్వాత మనం బెల్లం నేను 1/2 కిలో తీసుకున్నానండి. 2 కొబ్బరికాయలకి 1/2 కిలో బెల్లం అనమాట. నేను ముందే తురిమి పెట్టుకున్నాను అనమాట. అది ఇప్పుడు నేను ఆ తురిమిన మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ కొబ్బరిలోకి వేసేసేసి మొత్తం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అంతా చక్కగా కలిపేసుకుందాము. చేత్తో కలుపుతున్నానని ఏమనుకోవద్దండి, చేత్తో కలిపి పెట్టుకుంటేనే ఆరోగ్యం అండి. ఇది గమనించండి. గరిటెలు వాటితో వీటితో కాకుండా మనం చక్కగా చేత్తోనే చేసే ముందు మన హ్యాండ్స్ని అనేది శుభ్రంగా వాష్ చేసుకొని ఏ పదార్థానైనా సరే మనం చక్కగా చేసుకుంటే మనకు మంచిదండి, మనకి హెల్దీ అనమాట. సో నేను స్టవ్ అయితే వెలిగించేసానండి. వెలిగించేసి కళాయి అయితే పెట్టేసేసాను. బెల్లము, కొబ్బరి చక్కగా 2 కలుపుకొని మనం పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఇక చక్కగా కలుపుతూ జాగ్రత్తగా దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలండి. ఈ కొబ్బరి లౌజ్ అనేది నిజంగా అండి మా చిన్నబాబుకి అసలు నిజంగా చాలా చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నానన్న సంగతి వాడికి తెలియదు. ట్యూషన్కి వెళ్ళాడనమాట. వాడు వచ్చిన తర్వాత స్మెల్ తెలిస్తే చాలు, మమ్మీ కొబ్బరి లౌజ్ చేసావా అని వచ్చేస్తాడు మన కిచెన్లోకి. అంత ఇష్టం వాడికి. మనం చక్కగా కలుపుకుంటూ దగ్గరుండి ఆ బెల్లం అంతా కరిగిపోయేలాగా దగ్గరుండి కలుపుకోవాలండి. కలుపుకొని చక్కగా దగ్గరికి రానిచ్చుకోవాలి. మరీ బాగా ఎక్కువగా వేగినా సరే లౌజ్ టేస్ట్ రాదనమాట. చూసారండి, అప్పుడప్పుడు మనం మూత తీసి జాగ్రత్తగా బెల్లం ఎక్కడైతే గడ్డగా ఉందో చూసి మనం చక్కగా అంతా తిప్పుకుంటూ ఆ బెల్లాన్ని చక్కగా ఇచ్చేసుకుంటూ క్రష్ చేసుకుంటూ మనం ఆ కొబ్బరి లౌజ్ని అంతా చక్కగా దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. కలుపుకుంటూ ఉండాలండి కంపల్సరిగా. ఇది మాత్రం మర్చిపోవద్దు, కలుపుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఒక 10 నిమిషాలకి 5 నిమిషాలకి మనం మూత తీసి చక్కగా అంతా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా బెల్లం అంతా ఎలా కరిగిపోతుందో? అంతా చక్కగా కరిగిపోయిన తర్వాత మనం తీపి చూసుకుందామండి. తీపి చాలకపోతే నేను 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. ఒక 50 గ్రాములు షుగర్ తీసుకున్నానండి. షుగర్ తీసుకొని చక్కగా మనం ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.
తెలియని విషయం కాదు. చిటికెలో చేసేసుకోవచ్చండి. నోట్లో వేసుకుంటే అసలు మామూలుగా ఉండదండి అసలు. చూసారా, నేను ఒక 50 గ్రాముల షుగర్ వేసానండి. వేసి మళ్ళీ కలిపేస్తున్నాను అనమాట. మీ ఆప్షనల్ అండి. మీరు కాదు మాకు షుగర్ అవసరం లేదు, మేము బెల్లమే వేసుకుంటామంటే ఇంకొక 25 గ్రాములు బెల్లం వేసేసుకోవచ్చు. మరీ తీపి ఎక్కువైనా తినలేము, అలాగని తీపి లేకపోతే అసలు బాగోదనమాట. స్వీట్ అంటే స్వీట్కి తగ్గ అంత స్వీట్ని మనం వేసుకోవాలి కంపల్సరీగా, అప్పుడే టేస్ట్ వస్తుందన్నమాట. చూసారండి, మన కొబ్బరి లౌజ్ రెడీ అయిపోతుంది. చక్కగా మగ్గుతున్న మిశ్రమంలోకి మనం ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. అది చిన్న స్పూన్ అనమాట. చిన్న స్పూన్తో నేను 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి కంపల్సరీగా వేసుకోవాలండి, టేస్ట్ వస్తుందన్నమాట. లడ్డు చక్కగా చాలా మెత్తగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. మనం తింటా ఉంటే ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుందన్నమాట. నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదండి, బట్ వేసుకుంటే అదొక టేస్ట్ అనమాట. నెయ్యి కూడా మనం చక్కగా వేసేసుకొని, ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. వేసేసుకొని చక్కగా షుగరు, ఆ నెయ్యి, బెల్లము అంతా చక్కగా కలిసేలాగా మనం నీట్గా కలుపుకుందామండి. ప్లీజ్ నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు ద్వారానే నేను ముందుకు వెళ్ళగలను అనమాట. అలాగే మేము ముందుకు వెళ్ళాలంటే కేవలం అది మీ సపోర్టేనండి. మేము చేసే వీడియోస్లో మీకేమన్నా అననుకూలంగా ఉన్న వీడియోస్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా కమెంట్ ద్వారా తెలియపరచండి. అవి నేను మార్చుకుంటాను, సరి చేసుకుంటాను. చూసారండి, మనం వేసుకున్న బెల్లం కానీ, షుగర్ కానీ, యాలుక్కాయల పొడి, నెయ్యి కానీ చక్కగా కొబ్బరికి పట్టి చూసారండి ఏ రకంగా ఉడికిందోనండి. మరీ నల్లగా మరీ బాగా వేపుకున్నా సరే టేస్ట్ మారిపోతుందన్నమాట, చేదొచ్చేస్తుంది లడ్డు అనేది. మనం ఎంతవరకు అయితే మనం చక్కగా దాన్ని మనం వేపుకోవాలో అంతవరకే మనం ఉంచుకోవాలండి. లేదు అంటే కనుక లడ్డు చేదొచ్చేసి టేస్ట్ మారిపోయి అసలు మనకి సాటిస్ఫై అవ్వలేము అనమాట. ఇప్పుడు చూసారండి, యాలుక్కాయల పొడి కూడా నేను మొత్తం చక్కగా అంతా వేసేసాను. యాలుక్కాయల పొడి కూడా వేసేసి మనం చక్కగా కలిపేసేసుకుందాము. మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తానండి. 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. 2 కొబ్బరికాయలు, 1/2 కిలో బెల్లం, ఒక 25 గ్రాములు పంచదార, ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాలుక్కాయల పొడి, ఒక 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి. అంతేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇంకేం అవసరం లేదు. మీకు ఇంకా కావాలి అనుకుంటే బాదం పప్పు, జీడిపప్పు కూడా నేతిలో వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేనైతే ఈ లడ్డుకి బాదం పప్పు, జీడిపప్పు అలా ఏం వేయనండి. ఇక ఇంతేనండి ప్రాసెస్. ఈ రకంగా అయితే చేసి పెడతాను. ఇలా చేస్తే మా పిల్లలకి ఇష్టం అనమాట. చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఎప్పటికప్పుడు అయిపోయినప్పుడల్లా నేను చేస్తూ ఉంటాను ఈ లడ్డూలు అనేవి. ముఖ్యంగా చెప్పాను కండి ముందు కూడా, మా చిన్నబాబుకి అయితే చాలా చాలా ఇష్టం అండి. మా పెద్దబాబుకి కూడా అండి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిస్తే తింటే మమ్మీ బాగుంది అంటే కనుక ఇంకొక 2-3 తింటాడు అనమాట. అట్లా అనమాట వాడు. వీడు మా చిన్నవాడు అయితే అసలు చెప్పనవసరం లేదండి, అంత ఇష్టం అనమాట వాడికి. వాడి కోసం ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇక నేను చూసారు కండి, అంతా చక్కగా దగ్గర కలిపేసేసుకుంటా మీకు చూపిస్తున్నాను అనమాట ఉడికిందా లేదా అనేది. చక్కగా మెత్తగా అయిపోయిందండి. మనం చేసుకున్న కొబ్బరి పొడి కానీ, బెల్లమే కానీ, పంచదారే కానీ, ఘీయే కానీ, అలాగే యాలుక్కల పొడి కానీ చక్కగా అన్నీ దానికి సరిపోయి కలిసిపోయి దాంట్లో చక్కగా మగ్గిపోయిందనమాట. గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసాను నేను. ఆఫ్ చేసేసుకొని మరీ చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోవాలంటే రాదండి. ఒక మాదిరి వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూని అనేది చుట్టేసుకోవాలన్నమాట. అంతా శుభ్రంగా కలిపేసేసుకొని నీట్గా మనం లడ్డు అనేది చుట్టేసేసుకుందామండి. అదిగోండి మా చిన్నబాబు వచ్చేసాడండి, వెయిట్ చేస్తున్నాడు మమ్మీ ఎప్పుడు చేస్తావు అని. నేను శుభ్రంగా చేతిని వాష్ చేసుకొని అక్కడ కూర్చొని చక్కగా లడ్డు అనేది చూడుతున్నానండి. తప్పకుండా మా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలని చాలా చాలా ఆశపడుతున్నాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఇలా వెరైటీ రెసిపీస్ అన్నీ చేయాలని నాకు ఎంతో ఇష్టం అనమాట. నాకు చాలా చాలా ఇష్టమైంది ఏదన్నా ఉంది అంటే అది కేవలం కుకింగేనండి. అంత ఇష్టంగా చేస్తాను నేను. ఎంత వంటనైనా సరే చాలా ఓపికగా చేయగలను, అంత ఇష్టం అనమాట నాకు. వంట చేసేవాళ్ళన్నా, వంట మరి
ఏమంటారు ఎన్ని ఐటమ్స్ అయినా సరే విసుక్కోకుండా చేసేవాళ్ళన్నా సరే నాకు చాలా ఇష్టం అనమాట. అలాగే మనం చేసిన వంటలన్నీ తిని చాలా బాగున్నాయి అని అంటం కూడా అదొక హ్యాపీ అనమాట. అది నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇక అలా అలా చక్కగా అన్ని లడ్డూలన్నీ చుడతా ఉన్నానమాట. నేను చేస్తూ ఉన్నాను, పక్క నుంచి మా చిన్నబాబు వచ్చి తీసుకొని తినేస్తూ ఉన్నాడు. మా చిన్నబాబు అండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే వాడికి అంత ఇష్టం అనమాట ఆ లడ్డు, అందుకే అన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది వీడియోలో. నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఏదైనా మనం చేసింది మన మన పిల్లల కోసమే కాబట్టి, వాళ్ళు తింటాకే కాబట్టి, వాళ్ళు తిని హ్యాపీగా ఫీల్ అవుతే అదొక ఆనందం అనమాట. చక్కగా చూసారు కండి, లడ్డూలన్నీ చక్కగా చుట్టేసేసుకున్నాను. చక్కగా రౌండ్గా మనకు కావాల్సిన సైజులో మన లడ్డు అనేది చుట్టుకొని చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుంటే కనుక పిల్లలు చక్కగా రోజుకొకటి కానీ, లేకపోతే వాళ్ళ ఇష్టం అండి. ఇక మనం చేసి అక్కడ పెట్టామంటే వాళ్ళే తీసుకొని తింటూ ఉంటారు. ఇలాంటివి మన పిల్లలకి చేసి పెట్టుకుంటూ ఉందామండి. కంపల్సరీగా బయటవి వద్దు, ఇంట్లో చేసి పెట్టుకుందాము. శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా మనం చేసి పెట్టుకుంటే అటు పిల్లలకి ఆరోగ్యం, ఇటు మనకి మంచిది. వాళ్ళు చక్కగా హెల్తీగా ఉంటారు. వాళ్ళు హెల్తీగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం అనమాట. పైన గార్నిషింగ్కి ఒక 4 జీడిపప్పులు పెడుతున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నానండి. కంపల్సరీగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చక్కగా లడ్డూలు అయితే అన్నీ చక్కగా చుట్టేసేసాను, చక్కగా పెట్టేసేసాను. జీడిపప్పు కూడా గార్నిషింగ్ అయిపోయింది. రెడీ అండి మన కొబ్బరి లౌజులు. నా స్టైల్ కొబ్బరి లౌజులు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారండి, జస్ట్ ఒక చిన్న ముక్క టేస్ట్ చూద్దామండి. చూసారండి ఎంత చక్కగా మగ్గిందోనండి. అసలు వీడియో చూస్తుంటే నాకే నోరూరిపోతుందనమాట. అంత అందంగా తయారైంది లడ్డు అనేది. కొంచెం టేస్ట్ చూద్దాము. నిజంగా అండి, నోట్లో వేసుకుంటే ఏదో నేను అబద్ధం చెప్తున్నాననే మాట కాదండి. నిజంగా నోట్లో వేసుకుంటే చక్కగా కరిగిపోయిందండి లడ్డు అనేది. చాలా చాలా బాగా కుదిరింది. చాలా సంతోషం అనిపించింది. కష్టపడి మనకి ఏదైనా సరే కష్టపడటంతోనే వస్తుంది కాబట్టి, ఆ కష్టపడ్డ వస్తువులతో మనం చేసుకున్నది కుదిరింది అంటే అదొక సంతోషం అనమాట. మా చిన్నబాబుకి మళ్ళీ ఇంకో లడ్డు మొక్కిస్తున్నాను అనమాట. తీసుకున్నాను తిను అని చెప్పి, వాడు అక్కడే ఉన్నాడనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదండి. ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం మీకు తెలుసు కాబట్టి వీడియో అంతా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. ఓకేనా అండి, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.